టవల్ పాకి మనం చేసుకునే వాళ్ళందరూ సువాసినీలందరూ మీ కుడి చేతి 3 వేలు అంటే బొటన వేలు 3 వేలతో ఆ నీళ్ళని తాకి మీకు వచ్చిన నామం చదువుకోండి లేదా మంత్రం చదువుకొని పట్టుకోండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు ఆ 3 వేలతో నీళ్ళు మీ తలకి చదువుకుంటుంది. సో ఆ నీళ్ళు కొంచెం మీరు కుడి చేతిలో పోసుకొని నోట్లో పోసుకొని కొన్ని మిగిలిన నీళ్ళు మీకు పూజ చేసే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ తీర్థంగా తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళతో ఆచరణ చేయించండి. ఆత్మతత్వాయ స్వాహ. క్లీం విద్యాతత్వాయ స్వాహ. సౌః శివతత్వాయ స్వాహ. క్లీం సౌః సర్వతత్వేభ్యః స్వాహ. అది సుహాసిని కాదు. దేవి పాదాలకు పెట్టండి. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం శ్రీం లలితాయాః అమృత చైతన్యమూర్తిం కల్పయామి నమః. ఓం అమ్మ ఇప్పుడు ఒక చెయ్యి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి మీ ఒక చెయ్యి ఎడమ చెయ్యి మీ హృదయం దగ్గర పెట్టుకోండి. ఓం ఆం హ్రీం క్రోం ప్రాణాః ఇహ ప్రాణాః జీవ ఇహ స్థితః సర్వేంద్రియాణి ఇహ స్థితాః శ్రీ లలితా దేవీం ధ్యాయామి ఆవాహయామి నమః. ఆ పుష్పం సమర్పించండి అమ్మ. అందరూ కూడా చేసుకునే వాళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండండి. మీరందరూ ఇప్పుడు అమ్మవారు. ఇంకో పుష్పం సమర్పించండి. హ్రీం త ఆమ ఆవహ జాత వేదో లక్ష్మీ పరమగామిని యస్యాం హిరణ్యం ఉత్తేయం గామస్వం పురుషానః. ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః. ఆసనం కల్పయామి నమః. క్లీం పూర్వం నదమధ్యాం హస్తినాద ప్రబోధిని ప్రియం దేవీ ఉపహ్వయే శ్రీమాన్ దేవీ దృశతాం. ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః. పాదాలు కడగండి. పాదయోః పాద్యం సమర్పయామి. ఐం కాం సోస్మితాం హిరణ్యప్రాకారమార్థాం జ్వలంతీం ప్రోక్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం నామి ఉపహ్వయే శ్రియం. ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః. చేతులు కడగండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. తేనె ఉంటే అందుకోండి కొద్దిగా. అక్కడ చూడ ఇట్లా అనుకుంటే డబ్బా ఒకసారి అందరికీ తల కొంచెం వాళ్ళ కుడి చేతుల్లో ఇచ్చి ఒక్కడి ఇక్కడ కూర్చోబెట్టి పాస్ చేసేది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేసుకుంటారు. ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః. మధుర పదార్థం సమర్పయామి.
ఇప్పుడు దేవి యొక్క చేతులు కడగండి అమ్మ మీరు. అమ్మ అక్కడ పూలు ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ తామర పూలని ఇచ్చి హ్రీం శ్రీం కైల హ్రీం అమృత సకల హ్రీం ఆనంద సకల హ్రీం జనని ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః స్నానం కల్పయామి నమః. అమ్మ పుష్పంతో నీకు ప్రోక్షణ చేయండి. వాళ్ళ శిరస్సు నుంచి కింద పాదం వరకు. ఇప్పుడు పసుపు గంధము కుంకుమ వాళ్ళ మంగళసూత్రాలు పెట్టండి. పసుపు గంధం కుంకుమ ఆర్డర్ వాళ్ళ మంగళసూత్రం. ఆర్డర్ ముందు పసుపు, తర్వాత గంధం, తర్వాత కుంకుమ. అట్రండి అటు శివానికి అటండి. ఓం ఐం హ్రీం శ్రీం. ఆ కవర్లలో వస్త్రం ఉంది, వస్త్రం తీసి పెట్టండి. కవర్లు అందుకోండి అమ్మ. ఇప్పుడు తెచ్చిన కవర్లు అందుకోండి. ఇప్పుడు ఇచ్చేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్కరు. అయితే పూజ చేసే వాళ్ళ కవర్ ఇవ్వండి. వాళ్ళు అందులో వస్త్రం మాత్రమే తీసి పెడతారు, మిగిలిన తర్వాత ఇస్తారు. మేడం మీకు వచ్చింది మీకు 3 కదా, మూడు సరిపోయినాయి. ఇచ్చేసాను అందులో వస్త్రం తీసి వస్త్రం మాత్రమే వాళ్ళ ఒళ్ళో పెట్టండి. కవర్ తీసి పెట్టండి. వస్త్రం ఒక్కటే గట్టిగా ఉన్నాయి కదా. ఓం ఐం హ్రీం శ్రీం కైల హ్రీం అమృత సకల హ్రీం ఆనంద సకల హ్రీం జనని ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః వస్త్రం సమర్పయామి.
కవర్లోనే ఉన్నాయండి బ్లౌజ్ పీస్. ఇప్పుడు ఆభరణం మీ దగ్గర అందులో నల్ల పూసల బాక్సులో అది దారాన్ని దండలుగా ఉండే బాక్స్ లో వాడి వేసేయండి. అమ్మ వేసుకున్న వాళ్ళు 9 రోజులు ఉంచుకోండి, 12వ తేదీ వరకు మెళ్ళ వేసుకున్న వాళ్ళు అది తీసుకురండి. తిప్పండి. అన్నిట్లో లేవమ్మా, కొన్నిట్లో లేవు అంటమ్మా. లేవు. బ్లూ కవర్ లో ఉన్నాయి, ఎల్లో కవర్ లో లేవు. పెద్ద బాక్స్ ఉన్న వాటిలో చిన్నవి ఉండవు. బ్లూ కవర్ లో పెట్లో ఉన్నాయి, ఎల్లో కలర్ వాటిలేమో బాక్స్ లో ఉన్నాయి. ఆంటీ కొంచెం అటీరా. సకల హ్రీం జననీ ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః. పరిమళ సుగంధ గంధం సమర్పయామి. ఇప్పుడు పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ పూజ పాదాల దగ్గర ఒళ్ళో హృదయం దగ్గర ఈ బాక్స్ తో ఇంకా పని లేదు. అది వాళ్ళకి ఇంకేం లేదు. వాళ్ళకే పట్టుకెళ్ళి చిన్ని వాళ్ళ దాంట్లో పెట్టేసి ఒళ్ళో వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు ఒళ్ళో పెట్టేసి జారుతాయేమో అన్న గాజులు అవన్నీ ఉన్నాయి. మూట ఓం ఐం హ్రీం శ్రీం కైల హ్రీం అమృత అసకహల హ్రీం ఆనంద సకల హ్రీం జననీ ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః. పుష్ప పూజాం. ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః. పుష్పం సమర్పయామి. ఓం ఐం హ్రీం శ్రీం చంచలాయై నమః. పాదాలకి పాదో పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం చపలాయై నమః. మడాలకి గొల్పో పూజయామి. మోకాలకి ఓం ఐం హ్రీం శ్రీం కాంత్యై నమః. జాననే పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం భద్రకాళ్యై నమః. ఓం పూజయామి. ఇప్పుడు ఒళ్ళో పెట్టండి. ఓం ఐం హ్రీం శ్రీం కమలిన్యై నమః. కటిం పూజయామి. ఇప్పుడు ఒళ్ళు దగ్గర ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః. నాభిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం క్షమాయై నమః. స్తనో పూజయామి. హృదయం దగ్గర ఓం ఐం హ్రీం శ్రీం గౌర్యై నమః. హృదయం పూజయామి. కంఠం
ఓం ఐం హ్రీం శ్రీం కంభుకంఠే నమః శ్రీకంఠం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః శ్రీం ముఖం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం స్వర్ణకుండలాయై నమః శ్రీం రుద్రే పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం సుస్వరూపాయై నమః శ్రీం నాసికాం పూజయామి ఖండు ఓం ఐం హ్రీం శ్రీం కుమార్యై నమః శ్రీం నేత్రత్రయం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం అంబికాయై నమః శ్రీం శిరః పూజయామి మణిపాదాలు ఓం ఐం హ్రీం శ్రీం యోగ నిద్రాయై నమః శ్రీం పాదౌ పూజయామి శిరస్సు నుంచి కింద వరకు ఓం ఐం హ్రీం శ్రీం శాంతి నమః శ్రీం సర్వాణింగాని పూజయామి నమః మా అగరబత్తులు సమర్భూతగంధోత్తమః అగ్రే సర్వదేవానాం ధూపోయ ప్రతిగృహతాం ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః ధూపమాగ్రాపయామి అగరబత్తీలు అన్ని అందుకోండమ్మా ఇదిగోండి అందుకోండి జాగ్రత్త ఇక్కడ పెట్టి దక్షిణామూర్తి కింద ఈ మూలం చూడు. ఓం ఐం హ్రీం శ్రీం వినిపించారు అందరూ ఇప్పుడు ఆ ప్లేట్ పక్కన పెట్టేసి మీ చేతిలో కొంచెం నీళ్ళు వేసుకుని వాళ్ళ పెదాలు తుడవండి ఇది మొత్తం పెట్టేసేయమంటే మేమే చేసుకోవాలి అందుకే ప్లేట్ ఖాళీ చేయండి కొంచెం వీళ్ళందరూ రిటైర్మెంట్ చాలా ఇప్పుడు చేతులు కడగండి హస్తో ప్రక్షాళయామి మేడం గిన్నె మేడం జారి పడిపోయావు అనుకో పాదో ప్రక్షాళయామి కాళ్ళు కడగండమ్మా అలా నీళ్ళు పోస్తుంది కొంచెం నీళ్ళు కూడా నోట్లో పోయండి
చెవి కొట్టుకోవాలండి. కడుక్కోవాలి మళ్ళీ. చేసుకునే వాళ్ళు కూడా మాకు అవకాశం మాకు ఇచ్చారు. బాబు 5 నిమిషాలు మంచిదే. ఈరోజు అన్నపూర్ణాదేవి శాకాంబరి అలంకారం కాబట్టి మీ అందరికీ సువాసనకు జరిగింది. ఏ విధంగా ఆడపిల్లని అత్తవారిని పంపిస్తామో అదే విధంగా మీకు కూడా సార పట్టుకున్నా వదిలేదు. తీసుకో కర్పూరం చాలు ఇక్కడ. తీసుకో